శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, చతుర్థ స్కందము, ధ్రువ చరిత్రము. బ్రహ్మమానసపుత్రులైన సనక సనందాదులు, నారదుడు, రుభువు, హంస, అరుణి, యతి అనువారు బ్రహ్మచారులుగానే ఉండిపోయారు. వేరొక పుత్రుడైన అధర్ముడు మృష అసత్యం అనునామియందు దంభుడనే కొడుకును, మాయ అనే కూతుర్ని పొందాడు. వీరిద్దరూ దంపతులై లోభుడు అనే కొడుకును, నికృత క్రూర అనే కూతుర్ని కన్నారు. వీరు కూడా దంపతులై క్రోధుడు అనే కొడుకును, హింస అనే కూతుర్ని కన్నారు. వీరిద్దరికీ కలి అనే కొడుకు, దురుక్తి అనే కూతురు కలిగారు. వీరిద్దరికీ భయము అనే కొడుకు, మృత్యువు అనే కూతురు కలిగారు. వీరిద్దరికీ యాతన అనే కొడుకు, నిరయ నరకం అనే కూతురు జన్మించారు. ఇది అధర్ముని వంశవృక్షము. దీనినే పైన పేర్కొనబడిన శాఖోపశాఖలు గల సంసార వృక్షం అనవచ్చును. బుద్ధిమంతులు ఈ వంశము వారితో ఎలాంటి సంపర్కము కలిగించుకొనరు. స్వయంభూ మనువు పుత్రికల వంశములను గురించి చెప్పి ఇప్పుడు అతని పుత్రుల వంశచరిత్ర చెప్పడం అవుతోంది. స్వయంభూ మనువు యొక్క రెండవ పుత్రుడు ఉత్తానపాదుడు. అతనికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. సురుచి అంటే అతనికి ఎంతో ప్రీతి. సునీతికి ధ్రువుడు అనే పుత్రుడు, సురుచికి ఉత్తముడు అనే పుత్రుడు జన్మించారు. ఉత్తానపాదునకు సురుచి పుత్రుడైన ఉత్తముడే ఎక్కువ ప్రీతిపాత్రుడు. ఒకనాడు తండ్రి ఉత్తముని తన తొడపై కూర్చుండబెట్టుకుని ముద్దు చేస్తూ ఉండగా ధ్రువుడు కూడా తండ్రి దగ్గర చేరి రెండవ తొడపై కూర్చోవడానికి సరదా పడ్డాడు. కానీ తండ్రి ధ్రువుని దగ్గరకు తీసుకోలేదు. ఇది చూసి సురుచి ధ్రువుడితోటి సగర్వంగా ఇలా అంది: నా కడుపున పుట్టిన వారికే తండ్రి తొడపై కూర్చునే అర్హత ఉంటుంది. నీకా భాగ్యం ఎలా కలుగుతుంది? నువ్వు పోయి ఆ దేవుణ్ణి ప్రార్థించుకో, నా కడుపును పుట్టించమని. అప్పుడు నీ కోరిక తీరగలదు అని ఏసడించుకుంది. తండ్రి ఎదుటనే సవతి తల్లి తనను దారుణంగా తృణీకరించడాన్ని సహించలేని ఆ 5 ఏళ్ల చిన్నారి బాలుడు రోషంతో ఏడుస్తూ తల్లి దగ్గరకు పోయి చెప్పుకున్నాడు. సార్థకనామ అయిన సునీతి బాలుని బుజ్జగించి ఓదార్చి ఇలా అన్నది: నాయనా, నీ పినతల్లి అన్న మాటలు యథార్థమైనట్టువే. నా కడుపున నీవు పుట్టినందుకు నీకు ఈ అనాదరణ కలిగింది. అందరికీ దిక్కు ఆ శ్రీహరి మాత్రమే. ఆయన భక్తవత్సలుడు. ఆయనను ఆశ్రయించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. నీవు బాధపడకు, ఎవరినీ ద్వేషించకు. అనన్య భావముతో ఆ పరమపురుషుని ఆరాధించు. ఆ కరుణామయుడు అనుగ్రహిస్తాడు అని చెప్పిన కన్నతల్లి మాటలు ధ్రువుని మనఃఫలకం మీద ముద్రితములైనవి. అతడు ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు విడిచి, ఊరు విడిచి, గమ్యము తెలియని బాటలో వడివడిగా వెళ్ళిపోతూ ఉంటే నారద మహర్షి ఎదురుపడ్డాడు. విషయం తెలుసుకున్నాడు. సకల ఐశ్వర్యాలు కలిగి ఉన్న రాజకుమారుడు అన్నీ విడిచి విష్ణు శరణార్థి అయి దృఢ నిశ్చయుడై ఈ విధంగా ఇల్లు విడిచి రావటం నారద మహర్షికి ఆశ్చర్యం కలిగించింది. ఆ బాలుడితోటి ఇలా అన్నాడు: వత్సా, నీవు ఇంత పసివాడివి. ఆటపాటలలో గంతులు వేసే పిన్న వయస్సు నీది. ఈ వయస్సులో అవమానాలను పట్టించుకునే అవసరం లేదు నీకు. సుఖదుఖాలు మానవుల పూర్వకర్మలను బట్టి కలుగుతాయి. వాటిని ఎవ్వరూ తప్పించుకోలేరు. నీవు తలపెట్టిన కార్యము కఠినతరమైనట్టిది. గొప్ప గొప్ప యోగేంద్రులు కూడా అనేక జన్మల సాధన చేసిన ఆ శ్రీహరి స్వరూపాన్ని తెలుసుకొనలేకున్నారు. అందుచేత నీవు ఈ వ్యర్థ ప్రయత్నాన్ని విరమించుకుని ఇంటికి మరలిపొమ్ము. కర్మఫలదత్తమైన కష్టసుఖాలను సంతుష్టుడై అనుభవించేవానికి అజ్ఞానము నశించి దైవానుగ్రహం లభిస్తుంది. నీకు అంతగా మోక్షాపేక్ష ఉంటే పెద్దయ్యాక ప్రయత్నించుదుగానిలే అని చెప్పిన నారద మహర్షితో బాలుడు ఇలా అన్నాడు: మహాత్మా, ఎట్టి పరిస్థితులలోనైనా చలించకుండా సంతుష్టిని కలిగి ఉండాలనే మీ ఉపదేశము శిరోధార్యము. నా తల్లిగారు కూడా ఎవరి యందు ద్వేషాసూయలు పెట్టుకొనరాదని చెప్పారు.
మీ ఉపదేశాల వలన గొప్ప మనశ్శాంతి లభిస్తుంది నిజమే, కానీ నా శాంతికి మూల కారణము నా పినతల్లి ప్రవర్తన. స్వామి, క్షేత్రవంశంలో పుట్టిన మా వంటి వారిని మానవమానాలు శీఘ్రంగా చెలింపచేస్తాయని మీకు తెలుసు. ఆమె మాటలు బాణాల్లాగా నా హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి, శాంతి లేకుండా చేశాయి. అందుచేత నా తమ్ముని కంటే, ఇతరుల కంటే, అందరికంటే కూడా ఉన్నతమైన స్థానాన్ని పొందాలనే కాంక్ష నాలో బాగా స్థిరపడిపోయినది. మీరు బ్రహ్మదేవుని పుత్రులు, నిత్యము దివ్యనామ సంకీర్తనం చేస్తూ ముల్లోకాలను సంచరిస్తూ ప్రజలను తరింపచేసే మహానుభావులు. మీకు తెలియనిదేదీ లేదు. నా ఆశయ సిద్ధికి నాకొక చక్కని మార్గము చూపుమని ప్రార్థిస్తున్నాను అని చెప్పిన చిన్నారి బాలుని మాటలకు ముగ్ధుడైన మునీశ్వరుడు ఇలా చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.